ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలునైనా. మీ నామ స్మరణ చేయట మాకెంతో ఆశీర్వాదకరం. ప్రతి దినమును మీ దివ్యమైన వాక్కును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వింటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? తండ్రులారా అని పౌలు భక్తుడు విశ్వాసులైన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విశ్వాసిగా ఉంటే నీ పిల్లలు కూడా విశ్వాసాన్ని పొందుకొని ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనుష్యులలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని నామాన్ని అంగీకరించి దేవుని నామాన్ని ఆరాధిస్తున్నటువంటి నిజ దేవునిని తెలుసుకున్నటువంటి వారు కూడా తమ పిల్లల జీవితాలను సరిదిద్దలేకపోతా ఉన్నారు. తమ పిల్లలను సరైన క్రమములో పెంచలేకపోతా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, తండ్రి తనకిష్టమైన రీతిలో బ్రతుకుతూ ఉన్నాడు, తల్లి తనకిష్టమైన రీతిలో బతుకుతూ ఉంది. ఒకరికి ఒకరు మరి సమాధానకరముగా వారు జీవించకుండా ఈ రోజున అనేక కుటుంబాలలో మనం చూస్తూ ఉన్నాం. తల్లి దారి తల్లిదే, తండ్రి దారి తల్లిదే, మరి పిల్లల దారి పిల్లలదే. ప్రియ దేవుని పిల్లలారా, నీవు దేనిని చూసి ఈ లోకములో నీవు అతిశయిస్తూ ఉన్నావు? ఈరోజు ప్రభు మరి తండ్రులైన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ పిల్లల పరిస్థితి, మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల బాధ్యత నీపై ఉంది. నీవు వారిని దేవుని యొక్క మరి శిక్షలోను బోధలోను వారిని పెంచాల్సిన బాధ్యత నీపై దేవుడు పెట్టాడు కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ తండ్రులారా, తల్లులారా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ప్రియ దేవుని పిల్లలారా, మరి ప్రియమైన తండ్రులారా, మరి మీ పిల్లల పట్ల మీరు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు? పిల్లల పట్ల అన్యాయముగా, లేదో కఠినముగా, లేదో ప్రేమ, సానుభూతి, వాత్సల్యం అనేది లేకుండా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారా? మీ పిల్లల పట్ల మీరు అన్యాయముగా చేసినటువంటి ఆ చెడ్డ క్రియ వారి లేత హృదయం మీద పడుతుంది కదూ. నీవు చేస్తున్నటువంటి మరి దుర్భాష, మరి దేవుని లేఖనంలో సెలవిచ్చినట్లుగా మరి నీ నోటి ద్వారా బూతులు, సరసోక్తులు, మరి జారత్వముతో కూడిన వ్యభిచారముతో కూడినటువంటి మాటలు నీవు పలుకుతా ఉంటే నీ పిల్లలు వింటూ ఉన్నారు కదా. నీవు వేటిని చూస్తూ ఉన్నావు? ఈ లోకములో మరి ఆట పాటలతో కూడిన మరి వ్యర్థమైన వాటిని చూస్తూ నీ పిల్లలతో నీవు కాలం గడుపుతూ ఉన్నావా? ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ తండ్రులారా, తల్లులారా, ఒకసారి ఆలోచన చేశారా? నీవు చేస్తున్న దానినే నీ పిల్లలు కూడా అనుకరిస్తున్నారు కదూ. కాబట్టి నీ పిల్లల పట్ల నీవు అన్యాయముగా లేదా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నావా? దేవుడు పిల్లలకు క్రమశిక్షణలో పెట్టమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు. క్రమశిక్షణ పిల్లలకు ఎంతైనా అవసరం. అయితే అది ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ అయి ఉండాలి. క్రమశిక్షణ అని పేరుతో వారిని చేయకూడని పనులకు వారిని అప్పగిస్తూ, చేయకూడనటువంటి వాటిని వారు భరించలేనటువంటి కఠినమైనటువంటి శిక్షలు వారి మీద వేయకూడదు. పిల్లల పట్ల అన్యాయముగా ప్రవర్తించకూడదు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క
శిక్షలో బోధలో వారిని పెంచమని వారిని సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, తండ్రులైనటువంటి మీరేం చేయాలో తెలుసా? పిల్లల పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా వారికి క్రమశిక్షణ, ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో వారిని క్రమశిక్షణలో ఉంచాలి. వారి క్రమశిక్షణలో పెట్టడం అనేది ప్రేమపూర్వకమైనటువంటిది అయి ఉండాలి. పిల్లలకు అర్థమయ్యేలా మనం చెప్పగలగాలి. మరి దేవుడు మనకు పిల్లలను ఎందుకు ఇచ్చాడో తెలుసా? వారు దేవునికి చెందినవారు. వారిని పెంచవలసినటువంటి ధర్మాన్ని, హక్కును, ఆధిక్యతను తల్లిదండ్రులైనటువంటి మీకిచ్చాడు. కాబట్టి మీ మాటల ద్వారా, చర్యల ద్వారా దేవునికి ఇష్టమైన రీతిలో పిల్లలను తయారు చేయాలి. కానీ నీవు కఠినముగా వ్యవహరిస్తూ నీవే దేవుని యొక్క నీతిని తప్పి, దేవుని యొక్క క్రమాన్ని తప్పి, ఈ లోకంలో ఉన్న శరీరాశలతో కూడిన ప్రతి దానిని నీవు అనుకరిస్తూ ఉంటే నీ పిల్లలు నీవు క్రమశిక్షణ పెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా నీ మీద మాట్లాడతారు కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ తండ్రులారా, తల్లులారా, దేవుని యొక్క లేఖనములను పరిశీలన చేస్తూ దేవుడు తన కోసము పిల్లలను పెంచవలసినటువంటి ధర్మాన్ని, హక్కును, ఆధిక్యతను తల్లిదండ్రులైనటువంటి మీకు ఇచ్చాడు. వారు దేవునికి చెందినవారే కానీ మీకు చెందినవారు కాదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యమునకు, దేవుని స్వార్థకు వారు ఒక ఆయుధాలుగా తయారవడానికి, దేవుని మార్గాన్ని తప్పకుండా దేవుని యొక్క మార్గాన్ని సరైన రీతిలో నడవటానికి పిల్లలను పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది కదూ. కానీ ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, పిల్లలను విడిచిపెట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి పిల్లలు దుర్మార్గులుగా తయారై తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చేటువంటి వారిగా మారిపోవడానికి గల కారణం ఎవరు? నీవే కదూ. ప్రియ తల్లులారా, తండ్రులారా, దేవుని యొక్క కోపము మీ మీదకు రాబోతా ఉంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను, బోధలను వారిని పెంచండి. కాబట్టి నీ పిల్లలను, నీ దేవుడు నీకు ఇచ్చిన సంతానమును నీవు ఏ రీతిగా పెంచాలి? దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, వేటిని అభ్యసింపచేయాలండి? దేవుని యొక్క నీతి విధులను, న్యాయ విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని గురించినటువంటి సంభాషణ, దేవుని వాక్యము నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. మంచి లక్షణాలు ఏంటండి? ఈ రోజున ప్రభువునందు నిలిచినటువంటి వారి పిల్లలు ఈ రోజున చెడిపోవడానికి, పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో వారు నింపబడి ఈ రోజున దేవుని వాక్యానికి విధేయత చూపకుండా తల్లిదండ్రులకు అవిధేయులై సమాజంలో సంఘములో వారు బహుఘోరమైన దుర్మార్గపు స్వభావాన్ని కలిగి బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీ పిల్లలను ఎలాగున పెంచాలో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుండనప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రీతిగా తల్లిదండ్రులైన వారు దేవుని యొక్క జీవపు మాటలను పిల్లలకు ప్రతిరోజు కూడా అభ్యసింపచేసి, ఎప్పుడంటండి? వారి ఇంట కూర్చున్నప్పుడు, వారు బయటికి వెళ్ళినప్పుడు, వారు నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు కూడా వాటిని గురించి మాట్లాడవాలని వారికి ఖండితంగా చెప్పాలి. ఎప్పుడు ఈ మాటలు నీ పిల్లలు నీ మాటలు వింటారు? నీవు దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు చూపినప్పుడు, తల్లిదండ్రులుగా మీరు సరైన ప్రవర్తన కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని న్యాయ విధులను అనుకరిస్తూ మీరున్నప్పుడు నీ పిల్లలు నీ మాట వినటానికి, నీవు చెప్పిన వాటిని అభ్యసించి వాటిని అనుకరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నా ప్రియ తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల పట్ల ఏ రీతిగా ఉంటూ ఉన్నారు? మీ పిల్లలు మా మాట వినడం లేదని అనుకుంటూ ఉన్నారా? దానికి కారణము నీవే కదూ. ప్రియ తల్లి,
నీ కుమార్తె నీవు చెప్పినటువంటి వాటిని మరి ధరించకుండా తనకిష్టమైన వాటిని ధరించడానికి ఇష్టపడతా ఉందా? ఈ లోకంలో ఉన్నటువంటి మరి శరీరముతో మరి నేత్రాశ, తను చూచిన దానిని, తాను తన స్నేహితురాలు ధరించిన దానిని నేను కూడా ధరించాలనేటువంటి తలంపుకు వస్తూ ఉందంటే నీ యొక్క కుమార్తె పట్ల నీవు ఏ రీతిగా నడుచుకుంటూ ఉన్నావు? నీ కుమార్తె ఈ రోజున నీ చేయి దాటి బయటికి మరి వెళ్ళిపోవడానికి, నీ చేతి దాటి నీ యొక్క ఇంటిని దాటి బయటికి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అవుతున్నావేమో. నీ కుమార్తె పట్ల నీవు కఠినముగా, అన్యాయముగా ప్రవర్తించావేమో. దేవుని యొక్క లేఖనములను, దేవుని వాక్యాన్ని వారికి అభ్యసింప చేయకుండా వారిని నాశన కోపంలో తోసివేసింది నీవే కదూ. కాబట్టి ఈ రోజున నీకు ఇష్టమైనటువంటి కార్యములు వారిలో కనిపించటం లేదు. కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, మరి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దేవుని పిల్లల కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 4వ వచనములో యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును గూర్చి, ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములను గూర్చి మనము మన పిల్లలకు చెప్పగలిగిన వారమై ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు చేయవలసినటువంటి బాధ్యత ఏమిటో తెలుసా? వారు లేచినప్పుడు, పండుకున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా వారిని తయారు చేయాలి. అలాగుననే మరి దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి క్రియలను, దేవుడు చేసేటువంటి స్తోత్రార్హ క్రియలను, ఆయనకు చెందవలసినటువంటి ఆయన బలమును గురించి పిల్లలకు తెలియచేయాలి. అలాగనే మరి జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించే వారిగా వారిని తయారు చేయాలి. సామెతల గ్రంథములో 2వ అధ్యాయం 2వ వచనములో ఉన్నటువంటి లేఖనముల ద్వారా వారికి జ్ఞానమును, వివేచన అభ్యసింప చేయాలి. అలాగనే 3వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనము నుండి 12వ వచనం వరకు చూసినట్లయితే యెహోవా శిక్షను తృణీకరింపకూడదని వారికి తెలియచేయాలి. ఆ యెహోవా గద్దింపునకు మనం లోబడాలని పిల్లలకు తెలియచేయాలి. ప్రియ తల్లిదండ్రులారా, మీరేం చేస్తూ ఉన్నారు? తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఆ రీతిగా దేవుడు ఏ రీతిగా తను ప్రేమించిన వారిని గద్దిస్తాడో దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లలను నీవు ఆ రీతిగా గద్దించాలి. కాబట్టి వారు చెడ మార్గంలో నడుస్తూ ఉంటే దేవుని సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులైన మీ మీద ఉంది కదూ. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మరి పిల్లలకు కోపము రేపకుండా పిల్లలను ఎలా పెంచాలో దేవుని లేఖనములు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను, బోధలను వారిని పెంచుతూ ఉన్నారా? లేదా మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారా? దానికి కారణం నీవే కదూ. కాబట్టి ఇప్పుడైనాను నీవు మేలుకొని, నీ పిల్లలు నీ చేయి దాటి వెళ్ళిపోయారేమో, నీ చేయి దాటి వేశారేమో, కాబట్టి క్రమశిక్షణ పేరుతో నీవు వారికి దూరమైపోయావేమో, ఈ రోజునైనా దేవుని లేఖనాలను పరిశీలన చేసి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పిల్లలైతే నిన్ను అసహించుకుని వెళ్ళిపోయారో, ఏ పిల్లలైతే నీ చేయిని దాటి విడిచిపెట్టి వెళ్ళిపోయారో, వారు తిరిగి నీ దగ్గరికి రావాలనంటే నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. నీవు ఏ సమయంలో ఏ రీతిగా నీ పిల్లల కోపం రేపి ప్రభు యొక్క శిక్షలోను, బోధలను పెంచకుండా నీవు ప్రవర్తించావు, ఒక్కసారి నీవు దేవుని సన్నిధిలో నీవు దానిని ఒప్పుకొని నీ పిల్లల కొరకు ప్రార్థించినట్లయితే నీ పిల్లలు నీ దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేయగలడు కదూ. కాబట్టి నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు నీ పిల్లల ప్రవర్తన ఎలాగున్నా సరిగా ఉంటుంది. కాబట్టి మరి పిల్లలకు మరి భక్తుడైనటువంటి పౌలు గారు సెలవిచ్చాడు కదా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది మీకు ధర్మమే. కాబట్టి విశ్వాసులతో పౌలు గారు ఇంకా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, దేవుని వాక్కుకు వ్యతిరేకమైన సూచనలు, ఆజ్ఞలు తల్లిదండ్రులు ఇస్తే వారికి లోబడవలసిన అవసరం పిల్లలకు లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన సూచనలు, ఆజ్ఞలు ఇస్తూ ఈ రోజున ప్రియ తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు
మీరు మీ పిల్లలకు దూరం అయిపోయారు, మరి దేవునికి వారిని దూరం చేశారు. కాబట్టి మరి పిల్లలకు ఉండవలసినటువంటి పిల్లల పట్ల మీరు చూపవలసినటువంటి బాధ్యత మీరు చూపకపోవడం వలన మీ పిల్లలు మీ పట్ల అవిధేయత కలిగిన వారిగా మారిపోయారు. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, ఈ రోజునైనా సరే దేవుని లేఖనానుసారముగా దేవుని న్యాయ విధులను అనుసరిస్తున్నటువంటి నీ జీవితంలో నీ పిల్లలు నీ చేదాయిపోవటానికి కారణం నీవే కదూ. కాబట్టి ఇప్పుడైనాను వారి కోసం ప్రార్థించి వారి క్షేమం కొరకు వారిని ప్రభువు యొక్క ప్రభు యొక్క శిక్షలను బోధలను ఇప్పుడైనాను నీవు వారిని తేవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నీ పట్ల వారిని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను నీకు దగ్గర చేస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి అసమాధానాన్ని అశాంతిని తీసివేసి మీ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ రీతిగా నీవు చేయగలవా? ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. ఈ రోజున పిల్లలైన వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులై ఈ రోజున సమాజంలో సంఘములో దుర్మార్గులుగా భ్రష్ట మనస్సు కలిగి వారు జీవిస్తూ ఉన్నారు నాయన. తండ్రి తల్లికి విధేయత చూపకుండా వారికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతానికి ఆయన అపవాది అయిన సాతాను సంబంధులుగా వారు మారిపోయారు. అట్లాంటి వారందరినీ కూడా నాయన నీవు రక్షించుచూ ఉన్నావు, వారిని రక్షించాలని ఆశపడుతూ ఉన్నావు. యవ్వన కాలమందు అయినా నీ కాడిని మోయకుండా నాయన అపవాది సంబంధాలుగా వారు మారిపోతా ఉన్నారు. దానికి కారణము తల్లిదండ్రులుగా అయినా తల్లిదండ్రులే ప్రభా. తల్లిదండ్రులలో భక్తి సరి అయినది లేక, వారిలో సరి అయిన భక్తి లేక తమ పిల్లల జీవితాలను నాశనం చేసిన వారిగా ఈ రోజున తల్లిదండ్రులు ఉంటూ ఉన్నారు. ప్రియ తండ్రి, ఇదిగోనైనా అట్లాంటి తల్లిదండ్రులతో ఈరోజు మీరు సూటిగా మాట్లాడారు నాయన. వారికి దేవుని వాక్యానికి వారి బోధించకుండా, వారి అభ్యసింప చేసే విధంగా వారిని తయారు చేయకుండా, వారి పట్ల కఠినంగా వారు ప్రవర్తిస్తూ, వీరే లోకముతో స్నేహం చేస్తూ, పిల్లలను భక్తులు ఉండమని వారిని హెచ్చరిస్తూ, వారిని క్రమశిక్షణ తప్పించిన వారిగా తల్లిదండ్రులు ఉన్నారు నాయన. ఇదిగో అట్లాంటి తల్లిదండ్రులను మీరు ఒక్కసారి గద్దించండి నాయన. వారు సరి చేయబడి పిల్లలు కూడా నాయన సరైన మార్గంలో రావడానికి కృప చూపమని, ఈ రీతిగా తల్లిదండ్రులకు అవిధేయులై నైనా నీ యొక్క శిక్షలను బోధలను పెరగకుండా ఇదిగో ఈ రోజున ఉన్మాదులుగా, మతోన్మాదులుగా, ప్రేమోన్మాదులుగా, కఠినమైనటువంటి మనస్సు కలిగిన వారే, భ్రష్ట మనస్సు కలిగిన వారే ఈ రోజున అనేక మంది యవన తమ్ములు, యవన కుమార్తెలు ఈ రోజున చెడి పడిపోతూ ఉన్నారు నాయన. అయినా ఈ రోజున నీ కాడి మోయకుండా, సత్యవాక్కును తెలుసుకొనకుండా, సత్యదేవుని అంగీకరించకుండా ఈ రోజున నైనా వ్యర్థమైన వాటి ముందు డ్యాన్సులు వేస్తూ తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్న నా ప్రియవన తమ్ముళ్లను, చెల్లెలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. సత్యమును తెలుసుకొని సత్యమంతుడైన దేవుడిని ఎరిగి వారి తల్లిదండ్రులకు విధేయులై వారి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగే భాగ్యము ప్రతి ఒక్క యవన తమ్మునికి, యవన కుమార్తెగా నాయన దయచేయమని, ఈ దినమందు మేము చేయ పనులన్నిటితో మేము కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.